అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ది మీడియా. చాలా లేట్ అయిందని నాకు తెలుసు. బట్ ఓపిక్‌గా ఎంతసేపు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో స్టేజ్ మీద మా వాళ్ళంతా మా సినిమా గురించి మాట్లాడింది మీరు విన్నారు. వాళ్ళెంత జెన్యూన్‌గా, ఎంత ఆనెస్ట్‌గా ప్రతి విషయం షేర్ చేసుకున్నారో చూశారు. సో అది వింటేనే మీకు అర్థమైపోవాలి మేమంతా ఎంత ఇష్టపడి ఈ సినిమాని చేశాము అనేది. సో దట్ ఈస్ వాట్ చాయ్‌వాలా ఈజ్ అబౌట్ అండి. చాలా నిజాయితీతో చేశాము. చాలా జాగ్రత్తగా చేశాము. సో ఈ సినిమా గనుక మీకు కనెక్ట్ అయితే ఈ కథ మీతో చాలా రోజులు ఉండిపోతుంది. అదైతే నేను డెఫినెట్‌గా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఫస్ట్ టైం మీ కథ విన్నప్పుడు దాంట్లో ఉన్న ఎమోషన్ నాతో పాటు చాలా రోజులు ఉండిపోయింది. ఎమోషన్ అని అలా అని చెప్పి ఏదో హెవీగా పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పట్లేదండి. మనకు తెలిసిన విషయాలే, చాలా సింపుల్ విషయాలే. మనం కొన్ని కొన్ని కాన్వర్జేషన్స్ మన ఫాదర్‌తో గానీ, మన మదర్‌తో గానీ, లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో మనం ఆ కాన్వర్జేషన్‌ని ఇదర్ సిగ్గు వల్లో, భయం వల్లో మనం డిలే చేస్తూ ఉంటాము. అలాంటి కాన్వర్జేషన్స్ కొన్ని ఈ ఫిల్మ్‌లో ఉన్నాయి. అవి డెఫినెట్‌గా మనకెక్కడో అక్కడ రిలేట్ అవుతాయి. సో అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్ క్యారెక్టర్. నాది కసిరెడ్డి గారిది ఉన్న ఈ ఏదైతే బాండింగ్ ఉందో ఈ ఫిల్మ్‌లో మీ లైఫ్‌లో ఉన్న మీ ఫ్రెండ్‌తో ఉన్న బాండింగ్ లానే ఉంటుంది. అండ్ ద ఫాదర్ సన్ ఎమోషన్ విచ్ ఇస్ ది కోర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. బేసిక్గా రాజీవ్ గారు ఆయనైతే లైఫ్ పెట్టేశారు ఈ క్యారెక్టర్లో అని నాకు అనిపించింది. నాకు ఏ ఒక్క రోజు కూడా ఏదో ఇప్పుడు నేను వెళ్ళి డైలాగ్ నేర్చుకుని కష్టపడి చెప్పాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. బికాజ్ ఎందుకంటే అంత ఫైన్ యాక్టర్ మన ముందున్నప్పుడు ఇందాక రాజీవ్ గారే అన్నట్టు మనకి జనరల్గా ఆపోజిట్ ఉన్న యాక్టర్ మంచి యాక్టర్ అయినప్పుడు మనలో నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందని. అలా నాకు ఈ పర్టికులర్ ఫిలింలో చాలా మంచి యాక్టర్స్తో పనిచేసే అవకాశం దొరికిందండి. సో యునో నేను బాగా చేశాను అని నేను అనుకుంటున్నాను. బట్ దాంట్లో మేజర్ క్రెడిట్ ఆల్సో గోస్ టు ఆల్ ది అదర్ యాక్టర్స్. కసిరెడ్డి గారు కానీ, లేకపోతే రాజీవ్ గారు కానీ. అండ్ సో నేను ఇందాక అన్నట్టు ఇది ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిలిం అండి. సింపుల్ ఫిలిం, బట్ డెఫినెట్గా మీ అందరి ఫేసెస్ మీద ఒక స్మైల్ అయితే తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. February 6th ఈ ఫిలింని రిలీజ్ చేస్తున్నాము. ఐ హోప్ మీరందరూ థియేటర్స్కి వచ్చి మా అందరినీ బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇవాళ చాయ్‌వాలా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశాము. ఇట్స్ నాట్ అ సెలబ్రేటరీ లౌడ్ సాంగ్ కాదు. ఇట్స్ అ రిలేటబుల్ సాంగ్. ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఫీల్ అయ్యే ఎంజాయ్ చేస్తూ ఫీల్ అయ్యే ఒక సాంగ్ లాంటిది. సో ఇలాంటి సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడినందుకు కాలభైరవకి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అలాగే ఈ ఒక్క సాంగే కాకుండా ఈ సినిమాకి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ విహారీ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్లో అన్ని సాంగ్స్కి లిరిక్స్ రాసిన సురేష్ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. సో మా వేరే టెక్నీషియన్స్ అందరి గురించి, మా కాస్ట్ అండ్ గ్రూప్ గురించి డీటెయిల్డ్గా ముందు రాబోయే ఈవెంట్స్లో నేను మాట్లాడతాను. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండ్ డైరెక్టర్ ప్రమోద్ హర్ష. ఇలాంటి కథను నమ్మినందుకు, దాన్ని నమ్మి దాంతోపాటు ఉండి అలాంటి కథను ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి ఇవాళ రోజున సినిమా చేసి దాన్ని రిలీజ్ దాకా తీసుకురావడం. సో మేము ఇంత నిజాయితీతో చేసి, ఇంత కష్టపడి చేసిన ఈ సినిమాకి ఐ హోప్ ఇట్ ఫైండ్స్ ఆడియన్స్. అండ్ మీరు కనుక ఎక్కడైనా కనెక్ట్ అయితే, లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఇది డెఫినెట్గా మీతో ట్రావెల్ అవుతుంది. అండ్ చాయ్ అనేది ఒక సెంట్రల్ థీమ్ అండి మా ఫిలింలో. సో అంటే ఇప్పుడు ఇవాళ రోజున బాబురావు గారు ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ ఫిలిం గురించి మాట్లాడడం, ఆయనకి ఛాయ్‌తో ఉన్న ఎమోషన్ గురించి మాట్లాడడం నాకెక్కడో నన్ను ఇట్ మేడ్ మీ వెరీ ఎమోషనల్ అండి. ఎందుకంటే నిలోఫర్ టీతో నాకున్న రిలేషన్షిప్ ఎట్లాంటిదంటే, బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ 12th గ్రేడ్ మా ఫ్రెండ్స్ అందరం గ్రూప్ స్టడీస్ ఎర్లీగా ఫినిష్ చేసుకుని 1 AM లోపు ఎలాగో అలా నిలోఫర్ దగ్గరికి వెళ్తే వెళ్ళి ఒక లెమన్ టీ తాగొచ్చు అనే ఒక పాయింట్లో స్టార్ట్ అయిన ఒక థింగ్ అది. అలాగే నేను యూఎస్లో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరం డెఫినెట్గా మిడ్ నైట్ వెళ్ళి నిలోఫర్లో టీ తాగేవాళ్ళం. సో అలా ఇట్స్ బిన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. బాబురావు గారికి తెలుసో తెలియకో హీస్ బిన్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఆయన క్రియేట్ చేసిన ఒక ప్రోడక్ట్ గేవ్ మీ సో మెనీ మెమరీస్ ఇన్ మై లైఫ్. సో అలాంటి ఒక పర్సన్ ఇక్కడికి వచ్చి యునో ఆయనకున్న రిలేషన్షిప్ విత్ టీ అండ్ ఆయనకున్న ఎమోషన్ ఎప్పుడైతే చెప్పారో, ఇట్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండి. అండ్ ఆయన టీ నా నా లెక్క ప్రకారం ఆయన టీ ఎందుకు అంత మనందరం ఇష్టపడతామంటే, ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టేస్ట్ అండి. అది ఆయన దాన్ని, ఆ బ్రాండ్ని, ఆ టీని ఆయన ఎంత ప్రేమిస్తారో, ఆయన దాంట్లో ఎంత ఇమోషన్ పెట్టారో మనకు తెలుస్తుంది. బికాజ్ ఓవర్ ది ఇయర్స్ ఏ రోజు కూడా ఆ టీ టేస్ట్ చేంజ్ అవ్వలేదు. అండ్ మనకి ఆ టీ మీద ఉన్న ఎమోషన్ చేంజ్ అవ్వలేదు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కోర్ ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం దట్ ద డైరెక్టర్ ప్రమోద్ హ్యాస్ రిటన్. సో అలాగే ఆయన నెక్స్ట్ జనరేషన్ శశాంక్ గారు ఇప్పుడు దాన్ని ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నారో,
ఆయన ఏదైతే లెగసీ గురించి మాట్లాడారో దట్ ఈస్ ఆల్సో సెంట్రల్ ఎలిమెంట్ అండి మా సినిమాలో. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఫిలిం Feb 6 థియేటర్స్కి వస్తుంది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. అండ్ చాయ్ అండ్ లాంగ్ డ్రైవ్ మేక్ అ గ్రేట్ కంపానియన్ అంటారు. దట్స్ a drink and drive that even Sajjanar garu wouldn't oppose. So I'm extremely grateful that the Honorable City Commissioner Sajjanar garu could take, he definitely encourage this. But I'm extremely grateful to Sajjanar garu. Ivala ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకుని ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడ్రస్ చేసి మాట్లాడినందుకు. అండ్ ఆల్ అవర్ అదర్ గెస్ట్ రవి వర్మ గారికి మేము ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా పిఆర్ఓ వంశీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఈవెంట్ టుడే అండ్ హోస్టింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ శ్రేయస్ మీడియా అండ్ అలాగే గీతా గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సచ్ అ పాజిటివ్ ప్రెజెన్స్ అండి మీరున్న ప్రతి ఈవెంట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ టుడే అండి. ఈ సినిమా మీ అందరికీ నచ్చితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. అండ్ February 6 థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.